కంద ఏంటంటే ఇలా కొంచెం మొలకలు ఉన్నది బయట నుంచి తెచ్చుకోండి. ఈ మాత్రం దుంప పెడితే కనుక చాలా బాగా వస్తుంది అన్నమాట. దీన్ని ఇలాగా ఇందులో పెట్టేయాలన్నమాట. కొంచెం వెడల్పు రౌండ్ పెద్ద టబ్బు తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అందులో పెట్టేసి పైన ఇలా మట్టి వేసేసేయడం అన్నమాట. పేడ ఇసుక కలిపింది కూడా వేయాలి. అది కూడా వేస్తే కనుక చాలా బాగుంటుంది. మట్టి వేసేయడం ఏమండి. ఇది ఏంటంటే కనీసం మనకు ఒక 5-6 కిలోలు కందైనా వస్తుందండి. చాలా బాగా వస్తుంది. నాకైతే ఇంతకు ముందంతా అలాగే వచ్చింది. ఈ కంద మొక్కలు కూడా వస్తుంది కదండి. ఇప్పుడు కంద పూజ చేసుకుంటాం కదా, దానికి బాగా ఉంటుందన్నమాట. దీని టమాటా మొక్క ఉంది. వీటికి దీనికి ఏం సంబంధం లేకుండా పెరిగిపోతాయండి చక్కగాను. మీరు కూడా ఒకసారి నచ్చుతుంది. చీడ పట్టకుండా కొంచెం వేపపిండి కూడా వేయండి. ఇసుకను వేపపిండి కూడా వేస్తే బాగుంటుంది. ఏదైనా కనుక మనకి తెల్ల జిగుడు గమ్ము అలాంటివన్నీ కనుక ఏదైనా వస్తే కనుక వేప నూనె స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఇట్లా